ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి. దేవుని మహిమ కలుగాక. రోజు ఉదయకాలన దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 115 కీర్తన 18 వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడండి. ఎవరు ప్రార్థన చేసినా, దేవునికి ఎవరైతే మొరపెడతారో, దేవునికి వారి కష్టాన్ని తెలియజేస్తారో తప్పక యేసయ్య వారికి సమీపంగా ఉంటాడండి. మీరు ఒకవేళ ఇప్పుడు కష్టంలో ఉన్నారేమో, చెప్పుకోలేని బాధతో ఉన్నారేమో, చెప్పుకోలేని నిందతో ఉన్నారేమో, చెప్పుకోలేని మానసికమైన ఒత్తిడితో ఉన్నారేమో, చెప్పుకోలేని అనారోగ్యంతో ఉన్నారేమో, నీవు ఉన్న స్థలంలోనే యేసయ్యకి ప్రార్థించండి, యేసయ్యకి మొరపెట్టండి. ఆయన నీకు సమీపంగా ఉంటాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ బాధని తీరుస్తాడు, నీకున్న అవమానాన్ని కొట్టివేస్తాడు, నీ యొక్క భర్తని మారుస్తాడు, నీ కుమారుని బిడ్డల్ని మారుస్తాడు. ఎదుగో నీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తాడు, ఎదుగో పాపం నుంచి నిన్ను విడిపిస్తాడు. ఎక్కడున్నావో అక్కడే మొరపెట్టండి. ప్రార్థించడానికి ఆలస్యం చేయకండి, ప్రార్థించడానికి నిర్లక్ష్యం చేయకండి, వాయిదాలు వేయకండి. ప్రియులారా, నేను ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు అదిగో దైవ సేవకుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, కుమారుడికి బాగలేదని. చిన్నపిల్లోడండి, వాడు కంటిన్యూగా వామిటింగ్ తీస్తున్నాడు. నేను బాత్రూమ్కి వెళ్ళి మొరపెట్టాను, దేవా నా కుమారుని స్వస్థపరచను. 1 గంట తర్వాత నాకు ఫోన్ ఇచ్చింది, బాబు బాగున్నాడని. ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు అక్కడ సమీపంగా ఉంటాడు. మరి ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పల్లెటూరులో ఉన్నా దేవుడు సహాయం చేస్తాడు. భయపడకండి, ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలయ్యా, ఉదయకాలన వాగ్దాన వేడుల మీద నీ కృప ఉంచమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నా ప్రభా, ఎంతోమంది నా ప్రభా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ టైంలోనైనా ప్రసవ దినానికి నన్ను హాస్పిటల్కి వెళ్ళినగా చక్కటి ప్రసవాన్ని దయచి తల్లి బిడ్డని వేరుపరచమని ప్రార్థిస్తున్నాం. అయా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న పిల్లల్ని ఇప్పుడే మీరు తాకి బాగుచ్చామని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నా ప్రభా, ఎంతమంది అయితే నా ప్రభా ఇంకనైనా నశించిపోతున్నారో, నీ యొక్క సువార్త వినకుండా ఉన్నారో వారందరికీ సువార్త అందుటకు సహాయం చేయండి ప్రభా. ప్రత్యేకించి స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు స్కూల్లో వ్యాన్లో వెళ్తున్న క్షేమము దయచేయమని, అయా మీరే ఎవరి బిడ్డల్ని కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.